ఇస్లాంలో ఏ ఆరాధన చేసినా కూడా అల్లాహు తాలా అంగీకరించాలంటే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చాలామంది ఇబాదత్ అనగా ఆరాధనలు ఎక్కువగా చేస్తారు, కానీ అల్లాహ్ అంగీకారం గురించి ఆలోచించరు. వాటిలో మొదటిది, మీరు చేసే సంకల్పం ఆ దైవం కోసం మాత్రమే చేయాలి. మీరు ఏ ఆరాధన చేసినా ఆ దైవం కోసం మాత్రమే సంకల్పం అనేది చేసుకోవాలి. రెండవ విషయం, ఇస్లాం ప్రకారంగా మీరు ఏ ఆరాధన చేసినా కూడా ఆ యొక్క ఆరాధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి చూపించిన విధానంగా, చెప్పిన విధానంగా ఉండాలి. సూరహ్ అల్ బయ్యిన ఆయత్ 5లో అల్లాహ్ తెలియజేస్తున్నారు, వారికి ఆదేశించబడిందల్లా ఇదే, అల్లాహ్కే పూర్తిగా విధేయులై సత్యమతంతో ఆయనను ఆరాధించాలి. అల్లాహ్ మరో ఆయత్లో చెబుతున్నాడు, అల్లాహ్ పవిత్రమైన ఆరాధనలు మాత్రమే అంగీకరిస్తాడు. చాలామంది ప్రజల కోసం ఇబాదత్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఇబాదత్ ఎందుకు పనికిరాదు. మీరు ఎదుటివారి కోసం చేసే నమాజ్ కానివ్వండి, పేరు ప్రత్యేకతలు పొందడం కోసం సదహా కానివ్వండి, ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆరాధనలకి, ఇలాంటి ఇబాదత్కి ఎటువంటి లాభం, ఎటువంటి పుణ్యం కూడా లభించదు. అంటే మనం చేసే ఆరాధన హృదయం నుంచే రావాలి. అల్లాహ్ మన రూపాన్ని కాదు, మన హృదయాన్ని, మరీ ముఖ్యంగా మన పనులను చూస్తాడు. హృదయం శుద్ధిగా ఉంటే ఇబాదత్ విలువైనదవుతుంది. ఇప్పటి వరకు మనం విన్న విషయం మనకి చాలా ముఖ్యమైనది. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. ఒక్క విషయం, ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎవరి కోసం ఆరాధన చేస్తున్నారు? ఆ దైవం కోసమా, ఈ లోకం కోసమా?